హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ విజేకే అకాడమీ. ఏపీ టెట్ 2026 పేపర్ 2 నందు మ్యాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీ టెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడ్డాయి. ఇప్పటికే మన ఛానల్లో ఈ పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి చివరి పాఠ్యాంశమైన ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు ఈ పాఠ్యాంశం నందలి సబ్ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ 30 బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. రసాయన శాస్త్రంలోనే అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశము మరియు చాలా సులభంగా మార్కులు తెచ్చుకునే పాఠ్యాంశం ఏదైనా ఉందంటే అది ఈ పాఠ్యాంశం. కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే టెట్ ఎగ్జామ్లో మీకు ఇవ్వబడే ఏ ప్రశ్న అయినా సరే ఖచ్చితంగా బాగా ఆన్సర్ చేయగలుగుతారు. ముందుగా సిలబస్ ఏంటనేది చూద్దాం. తర్వాత ఇంపార్టెంట్ 30 బిట్స్ 1 by 1 చూద్దాం. ఈ పాఠ్యాంశం నందలి సిలబస్ను ఒకసారి స్క్రీన్ మీద ఉంచడం జరిగింది. ఒకసారి చూడండి. ఈ సిలబస్ ఆధారంగా తయారు చేసిన బిట్స్ ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, ఆమ్ల యానకంలో మిథైల్ ఆరెంజ్ సూచిక యొక్క రంగు మరియు క్షార యానకంలో ఫెనాఫ్థలిన్ సూచిక యొక్క రంగు వరుసగా. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని సింపుల్ లాజికల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆన్సర్ అయితే ఫస్ట్ది, అది ఎట్లా అన్నది చూద్దాం. మిథైల్ ఆరెంజ్ బాగా గుర్తుపెట్టుకోండి. మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్లాల్లో ఎరుపు రంగును, క్షారాలలో పసుపు రంగును ఇస్తుంది. ఈ బిట్ చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఇంకా ఫెనాఫ్థలిన్ అనేది ఆమ్లాల్లో ఎటువంటి రంగును చూపక రంగు లేకుండా ఉంటుంది. క్షారయానకంలో మాత్రం పింక్ రంగు గులాబీ రంగులోకి మారుతుంది. ఈ ఒక్క పాయింట్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే దీని మీద ఇంచుమించుగా మనకి 4 డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. ఇంకా మిథైల్ ఆరెంజ్ సూచికలో కూడా మీరు చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎట్లా అంటే మిథైల్ ఆరెంజ్ అనేది ఆమ్లాలు, జనరల్గా ఆమ్లాలు కొంచెం ప్రమాదకరం కాబట్టి రెడ్ లైట్ డేంజర్ అనే గుర్తులాగా గుర్తుపెట్టుకోవచ్చు. క్షారాలు అవి సాధారణంగా అంత ప్రమాదకరంగా ఉండవు కాబట్టి వాటిని పసుపు రంగు, ఆ విధంగా మిథైల్ ఆరెంజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫినాఫ్థలిన్ అనేది ఆమ్లాల్లో అసలు ఎటువంటి రంగు ఉండదు, కానీ క్షారయానకంలో మాత్రం పింక్ రంగులోనికి మారుతుంది. ఇది మన డిగ్రీలో ల్యాబ్ ప్రాక్టికల్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ 2 సూచికల్ని విరివిరిగా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు అలా అనుసంధానం చేసి కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే పర్మనెంట్గా గుర్తుంటుంది. ఇది 1కి 2 సార్లు చదవాల్సిన బిట్టు, చాలా సులభము. క్రింది వాటిలో గ్రాణ సూచిక కాని దానిని గుర్తించండి. ఇక్కడ కాని దానిని గుర్తించడం అని అడగడం జరిగింది. సో దీని ఆధారంగా కరెక్ట్ ఏంటంటే పసుపు. గ్రాణ సూచికలు ఆమ్ల లేదా క్షారయానకాల్లో తమ వాసనను మార్చుకునే విశిష్ట లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి రసం, లవంగ నూనె గ్రాణ సూచికలు. పసుపు ఒక సహజ రంగు సూచిక, న్యాచురల్ ఇండికేటర్ అన్నమాట. ఇది ఆమ్లంలో పసుపుగా ఉండి క్షారంలో ఎరుపుగా మారుతుంది తప్ప వాసన మారదు. సో ఆన్సర్ వచ్చి పసుపు. తరువాతి ప్రశ్న, ఆమ్లాలు క్రియాశీల లోహాలతో చర్య జరిపినప్పుడు సాధారణంగా విడుదలయ్యే వాయువు ఏది? దానిని ఏ విధంగా పరీక్షిస్తారు? ఇది అందరూ మ్యాక్సిమం కరెక్ట్గానే పెడతారు. అది హైడ్రోజన్. ఆమ్లాలు ఎప్పుడైనా సరే లోహాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ విడుదల చేస్తాయి. ఈ హైడ్రోజన్ యొక్క లక్షణం ఏంటి అంటే మండుతున్న పొలను టప్ అనే శబ్దంతో ఆర్పివేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. హైడ్రోజన్ వాయువుని ఏ విధంగా గుర్తిస్తారని కూడా అడిగినప్పుడు కూడా ఇదే ఆన్సర్. మండుతున్న పొలను టప్ అనే శబ్దంతో ఆర్పివేస్తుంది. వివరణ కూడా ఇచ్చాము, ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్న చూసినట్టయితే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం జింక్ లోహంతో చర్య జరిపినప్పుడు ఏర్పడే లవణం మరియు విడుదలయ్యే వాయువు ఏవి? ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. దీన్ని మనం వివరణతో చూసినట్టయితే మీకు ఈక్వేషన్ కింద ఉంటుంది కాబట్టి బాగా గుర్తుంటుంది. కొన్ని బలమైన క్షారాలు కొన్ని క్రియాశీల లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. సోడియం హైడ్రాక్సైడ్ వేడి జింక్ లోహంతో చర్య జరిపినప్పుడు సోడియం జింకేట్, ఈ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్, Na2ZnO2 అనే సంక్లిష్ట లవణము మరియు హైడ్రోజన్ వాయువు ఏర్పడతాయి. మీరు రసాయన సమీకరణం కనుక చదివినట్టయితే బాగా గుర్తుంటుంది. 2NaOH plus Zn gives rise to Na2ZnO2. దాన్ని ఏమంటారు? సోడియం జింకేట్. ఒక్కోసారి జస్ట్ ఆ వర్డ్ మాత్రమే ఇస్తాడు. మరియు ప్లస్ H2O.
తర్వాత ప్రశ్న, కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం గుండా కార్బన్ డయాక్సైడ్ వాయువును పరిమితంగా పంపినప్పుడు ఏర్పడే తెల్లటి అవక్షేపం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్. సున్నపు నీరుగా పిలిచే కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం గుండా కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపినప్పుడు నీటిలో కరగని తెల్లటి కాల్షియం కార్బోనేట్ అవక్షేపం ఏర్పడటం వల్ల ద్రావణం పాలవలే తెల్లగా మారుతుంది. దీని రసాయన సమీకరణం చూసినట్టయితే CaOH twice plus CO2 gives rise to CaCO3 ప్లస్ H2O. తర్వాత ప్రశ్న, కాల్షియం కార్బోనేట్ అవక్షేపం ఉన్న ద్రావణం గుండా అధిక పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ పంపినప్పుడు ఏర్పడే ఏ పదార్థం వల్ల తెలుపు రంగు నశించి ద్రావణం తిరిగి పారదర్శకంగా మారుతుంది? ఇది అంతకుముందు ఒక ప్రశ్నకి కంటిన్యూషన్. నీటిలో కరగని తెల్లటి అవక్షేపం CaCO3 ఉన్న ద్రావణంలోనికి మరింత అధికంగా CO2 వాయువును పంపినప్పుడు అది నీటిలో సులభంగా కరిగే కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ CaHCO3 ట్వైస్గా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల తెల్లని పాలరంగు మాయమై ద్రావణం పారదర్శకంగా మారుతుంది. CaCO3 ప్లస్ H2O ప్లస్ CO2 గివ్స్ రైస్ టు CaHCO3 ట్వైస్. తర్వాత ప్రశ్న, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ప్రతి టెట్ డిఎస్సిలో అడిగేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందంటే ఈ తటస్థీకరణ చర్యలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆమ్లాలు మరియు క్షారాల మధ్య జరిగే తటస్థీకరణ చర్య ఏ రకానికి చెందినది? ఎవరైనా గెస్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్స్ అయితే మీరు రెండాటిలోకి వస్తారు. అది ఉష్ణగ్రాహక చర్య, ఉష్ణ మోచక చర్య అనేది ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఏది కరెక్ట్ అంటే ఉష్ణ మోచక చర్య. ఆమ్లము మరియు క్షారము పరస్పరం చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరచడాన్ని తటస్థీకరణం అంటారు. ఇది కూడా నేరుగా చాలాసార్లు బిట్టడటం జరిగింది. ఆమ్లము మరియు క్షారము పరస్పరం చర్య జరిపి లవణాన్ని మరియు నీటిని ఏర్పరచడాన్ని తటస్థీకరణము అంటారు. ఈ రసాయన చర్య జరిగినప్పుడు ఎల్లప్పుడూ గణనీయమైన పరిమాణంలో ఉష్ణము విడుదలవుతుంది. కావున ఇది ఉష్ణమోచక చర్య. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారంటే అందరూ ఆమ్లము ప్లస్ క్షారము గివ్స్ రైస్ టు లవణము ప్లస్ నీరు వరకు అందరికీ గుర్తుంటుంది. ప్లస్ ఉష్ణం కూడా విడుదలవుతుంది ఈ చర్యలో. దీనికి రిలేటెడ్గా ఖచ్చితంగా ప్రశ్న అయితే ఉంటుంది. లోహ ఆక్సైడ్లు మరియు అలోహ ఆక్సైడ్లు యొక్క రసాయన స్వభావం వరుసగా ఏ విధంగా ఉంటుంది? ఇది అంతకుముందు వీడియోస్లో కూడా వచ్చినటువంటి ప్రశ్న. లోహాలు అలోహాలు అనే పాఠ్యాంశంలో కూడా ఇటువంటి ప్రశ్న అయితే అవ్వడం జరిగింది. సో ఈ పాటికి గుర్తుండి కరెక్ట్ ఆన్సర్ పెట్టారని అనుకుంటున్నాను. లేదంటే ఒకసారి చూద్దాం. లోహ ఆక్సైడ్లు ఆమ్లంతో చర్య జరిపి లవణము నీటిని ఇస్తాయి. కాబట్టి లోహ ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది. లోహ ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లో ఏమై ఉండాలి? అలోహ ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉంటుంది. ఇక్కడ రెండు ఒకేసారి చదివినట్టయితే మీరు కొంచెం సందిగ్ధానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా లోహ ఆక్సైడ్లు ఆమ్లంతో చర్య జరిపి లవణం నీరుని ఇస్తాయి. కాబట్టి లోహ ఆక్సైడ్లకి ఏ స్వభావం ఉంటుంది? క్షార స్వభావం ఉంటుంది. ఇంకా అలోహ ఆక్సైడ్లు అనేవి దీనికి ఫుల్ రివర్స్. ఒకసారి చెప్తాను, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. అలోహ ఆక్సైడ్లు క్షారాలతో చర్య జరిపి లవణము నీటిని ఇస్తాయి. కాబట్టి వీటికి ఆమ్ల స్వభావం ఉంటుంది. ఓకేనా? సింపుల్గా లోహ ఆక్సైడ్లు క్షార స్వభావం, ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీరు దీని రిలేటెడ్గా వచ్చినటువంటి ప్రశ్నని బాగా ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత ప్రశ్న, ఇందులో ప్రశ్నలు అయితే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వచ్చాయి. నేనైతే కరెక్ట్ చేసి చెప్తాను. పొడి హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు పొడి బ్లూ లిట్మస్ పేపర్ రంగును మార్చదు. దీనికి గల కారణం ఏమిటి? పొడి హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు పొడి బ్లూ లిట్మస్ పేపర్ను రంగు మార్చదు. దీనికి గల కారణం ఏమిటి? ఈజీగానే గెస్ చేయొచ్చు. మనం లిట్మస్ పేపర్ని అన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ద్రావణాల్లోనే ముంచి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ఆమ్ల స్వభావం ప్రదర్శించడానికి H+ అయాన్లు అవసరం. నీరు లేనప్పుడు HCl వాయువు అసలు అది వియోగం చెందదు. కాబట్టి H+ అయాన్లు విడుదల కావు. ఎప్పుడైతే H+ అయాన్లు లేవో ఆ లిట్మస్ పేపర్ రంగు మారదు. జల సమక్షంలోనే ఆమ్లాలు అయాన్లుగా విడిపోతాయి. సో ఇది గెస్ చేయొచ్చు. ఆన్సర్ అయితే గెస్ చేసే ఆన్సర్ ఇది. కానీ విషయం అనేది తెలుసుకుంటే మీకు ఎలాగడిగినా ప్రశ్నని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా బాగా రాస్తారు. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసినట్టయితే, ఆమ్లాల జలద్రావణంలో విడుదలయ్యే హైడ్రోజన్ అయాన్లు ఒంటరిగా మనజాలవు. ఇవి నీటితో కలిసి ఏ రూపంలో ఉంటాయి? ఇది కూడా చెప్పేయచ్చు. H3O+,
హైడ్రోనియం అయాన్ H3O+. అత్యంత క్రియాశీలకమైన H+ అయాను ఒంటరిగా ఉండలేదు. ఇది వెంటనే నీటి అణువుతో కలిసి స్థిరమైన హైడ్రోనియం అయాన్ H3O+గా ఏర్పడుతుంది. అందువలన జలద్రావణంలో ఆమ్లాలు H3O+ లేదా H+ రూపంలో ఉంటాయి. తర్వాత ప్రశ్న, గాఢ ఆమ్లాన్ని నీటిలో కలిపి విలీనం చేసేటప్పుడు పాటించవలసిన సరి అయిన పద్ధతి ఏది? ఇది మెథడాలజీలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ల్యాబ్‌లో ఎక్కువగా విద్యార్థులు మిస్టేక్ చేసేటటువంటిది కూడా ప్రమాదాలు సంభవించడానికి కూడా కారణం ఇదే. ఇది అందరికీ తెలిసే ఉంటది. ఏం చేయాలి? కింద ఆప్షన్స్ చదివితే ఖచ్చితంగా తెలిసిపోతుంది. నేను అందులో ఒకదానికి ఎప్పుడైతే ఇంగ్లీష్‌లో ఇచ్చానో అదే ఆన్సర్ అని మీరు గెస్ చేసేస్తారు. నేను అది ఇంగ్లీష్‌లో ఎందుకు ఇస్తున్నాము అంటే మీకు బాగా అర్థమై గుర్తుంటదనే ఉద్దేశంలో ఇవ్వడం జరిగింది. యెస్, కరెక్ట్ ఆన్సర్ అయితే రెండవదే. నీటికి గాఢ ఆమ్లాన్ని నెమ్మదిగా కలుపుతూ పాత్ర గోడల వెంబడి చేర్చటం. ఒకేసారి కలిపితే ఒక్కసారిగా చాలా ఎక్కువ ఉష్ణం విడుదలవ్వటం అనేది జరుగుతది. ఆమ్ల విలీన ప్రక్రియ అత్యంత తీవ్రమైన ఉష్ణ మోచక చర్య. చాలా ఎక్కువ ఉష్ణం అనేది విడుదలవుతుంది. ఇందాక కూడా చెప్పాను కదా! ఒకవేళ ఆమ్లానికి నీరు కలిపితే విపరీతమైన వేడి పుట్టి ఆమ్ల ద్రావణం చిట్లి శరీరంపై పడవచ్చు లేదా గాజు పాత్ర పగిలిపోవచ్చు. ఇవి జనరల్‌గా మనకి ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు జరిగేటటువంటి ప్రమాదాలు ఇవే. కాబట్టి ఎల్లప్పుడూ ఎక్కువ నీటికే గాఢ ఆమ్లాన్ని నిరంతరం కలుపుతూ చాలా నెమ్మదిగా చేర్చాలి. చాలా స్లోగా చేయాల్సినటువంటి పరీక్ష ఇది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అటు మెథడాలజీలో కూడా అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్ ఇది. తర్వాత ప్రశ్న చూసినట్టయితే, ఆమ్ల ద్రావణానికి నీటిని కలిపి విలీనం చేసినప్పుడు ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే హైడ్రోనియం అయాన్లు H3O+ సాంద్రత ఏమవుతుంది? ఇది ఈజీగానే గెస్ చేయొచ్చు. ఏమవుతుంది? తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఆమ్ల ద్రావణానికి నీటిని కలిపి విలీనం చేసినప్పుడు ద్రావణం యొక్క మొత్తం ఘనపరిమాణం పెరుగుతుంది. కానీ ద్రావణంలో గల H3O+ అయాన్లు మొత్తం సంఖ్య మారదు. ఫలితంగా ప్రమాణ ఘనపరిమాణానికి లభించే హైడ్రోనియం H3O+ లేదా H+ అయాన్ల సాంద్రత క్రమంగా తగ్గిపోతుంది. సో, ప్రశ్నని సడన్‌గా చదివినట్టయితే మనం ఫస్ట్ ఆప్షన్ దేనికి వెళ్ళిపోతారంటే పెరుగుతుందనే దానికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ప్రశ్నలో ఏమడిగాడు? ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే హైడ్రోనియం అయాన్ల సాంద్రత ఏమవుతుంది అని అడిగాడు. సో, ప్రశ్నని జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రశ్న ఇది. తగ్గుతుంది ఎందుకనేది వివరణిచ్చాం. తర్వాత ప్రశ్న చూసినట్టయితే, ఆమ్లాలు మరియు క్షారాల జలద్రావణాలు విద్యుత్ వాహకతను ప్రదర్శించడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఇది అందరూ కరెక్ట్‌గా పెడతారని అనుకుంటున్నాను. చెప్తారా? ఆప్షన్ 1ఆ? 2ఆ? ఎస్, ఆప్షన్ 2. 1 కాదు. ఎందుకు అంటే ఆమ్లాల జలద్రావణంలో H+ అయాన్లు ఉంటాయి. క్షారాల జలద్రావణంలో OH- అయాన్లు ఉంటాయి. కాబట్టి ఈ స్వేచ్ఛ అయాన్లు ఏవైతే ఉన్నాయో వీటి వలనే ఆ ద్రావణంలో విద్యుత్ ప్రవాహం సాధ్యమవుతుంది. గ్లూకోజు, ఆల్కహాల్ వంటివి నీటిలో కరిగినప్పటికీ అయాన్లను ఇవ్వవు. కాబట్టి అవి విద్యుత్ వాహకతను ప్రదర్శించవు. ఇది కూడా ఇంపార్టెంటే. గ్లూకోజ్ ద్రావణంలో విద్యుత్ ప్రవాహము అని అడిగినట్టయితే అసలు అందులో విద్యుత్ ప్రవాహం ఉండదు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో బలమైన ఆమ్లము మరియు బలహీన ఆమ్లాల సరి అయిన జత ఏది? బలమైన ఆమ్లము, బలహీన ఆమ్లం. అన్నిటికంటే బలమైన ఆమ్లం అందరూ ఏంటనగానే మనకి దేంట్లోకి వస్తామంటే ఒకటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం గుర్తొస్తుంది, ఇంకొకటి సల్ఫ్యూరిక్ ఆమ్లం గుర్తొస్తుంది. ఈ రెండాటిలో ఏది బెస్టో అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. అదే అక్కడ ఆప్షన్స్లో మొదటి ఆప్షన్లో అయితే నైట్రిక్ ఆమ్లం అని ఇచ్చారు కాబట్టి రెండోది అది తప్పు. నైట్రిక్ ఆమ్లం కూడా బలమైన ఆమ్లమే. సో, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సల్ఫ్యూరిక్ ఆమ్లం బలమైంది, బలహీన ఆమ్లం ఎసిటిక్ ఆమ్లము. సల్ఫ్యూరిక్ ఆమ్లం నీటిలో పూర్తిగా అయనీకరణం చెంది ఎక్కువ సంఖ్యలో H+ అయాన్లను ఇస్తుంది. కాబట్టి ఇది బలమైన ఆమ్లం. ఎసిటిక్ ఆమ్లం పాక్షికంగా మాత్రమే అయనీకరణం చెంది తక్కువ H+ అయాన్లను ఇస్తుంది. కాబట్టి ఇది బలహీన ఆమ్లము. ఇది ఇంపార్టెంట్ బిట్టే. pH స్కేల్ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? pHలో P అనే అక్షరం ఏ భాషా పదం నుండి గ్రహించబడింది? దాని అర్థం ఏమిటి? ఇందులో pH స్కేల్‌ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరు తెలిస్తే మీరు ఆన్సర్ కరెక్ట్‌గా పెట్టేయగలుగుతారు. సోరెన్సెన్. ఎస్. ఈ వర్డ్ P అనేది జర్మన్ పదం. ఈ P యొక్క అర్థం ఏంటంటే సామర్థ్యము, పొటెన్స్.
సో, దీని వివరణ ఇచ్చాను చూడండి. 1909లో ఎస్‌పిఎల్ సోరెన్సెన్ పీహెచ్ స్కేల్‌ను ప్రతిపాదించారు. ఇందులో పి అనగా జర్మన్ పదం పొటెంజ్. పొటెంజ్ అంటే సామర్థ్యం లేదా బలం అని అర్థము. హెచ్ అనగా హైడ్రోజన్ అయాన్ల సాంద్రతను సూచిస్తుంది. ఇలా పూర్తిగా మనకి ఆ పీహెచ్ స్కేల్ గురించి తెలుసుకోవడం జరిగింది. చూడండి చాలా మంచి బిట్టు. 4 ద్రావణాలు ఏ, బి, సి మరియు డిలు పీహెచ్ విలువలు వరుసగా 2, 7, 9 మరియు 13 అయితే వాటిలో అత్యధిక ఆమ్ల స్వభావం మరియు అత్యధిక క్షార స్వభావం గల ద్రావణాలు వరుసగా ఏవి అని అడుగుతున్నారు. ఇది తెలియాలంటే మనకి పీహెచ్ స్కేల్ మీద అవగాహన ఉండాలి. పీహెచ్ స్కేల్ గనక మీరు గుర్తించినట్టయితే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది? 1-14 వరకు ఉంటాయి. మొదట ఆమ్లాలు ఉంటాయి. అప్ టు 7 వరకు. 7 అయితే తటస్థం. ఆ 7 తర్వాత నుంచి అన్నీ కూడా క్షారాలు ఉంటాయి. ఆమ్ల స్వభావం మొదట ఎక్కువగాను అది తగ్గుతూ 7 దగ్గరికి వచ్చేటప్పటికి తటస్థం అవుతుంది. 7 తర్వాత నుంచి క్షార స్వభావం పెరుగుతూ 14 దగ్గరికి వచ్చేటప్పటికి క్షార స్వభావం గరిష్టం అవుతుంది. ఇది స్కేల్ పీహెచ్ స్కేల్. ఇది గుర్తున్నట్టయితే మనం ఈజీగానే చెప్పేయొచ్చు. సో, ఇందులో ఆ విలువలు ఇచ్చారు కాబట్టి ఉన్న దాంట్లో బాగా తక్కువ ఉన్నది ఆమ్లం అవుతది. ఏ ఆమ్లం అవుతది? బలమైన ఆమ్లం అవుతది. ఉన్న విలువల్లో గరిష్ట విలువ ఏదైతే ఉందో అది బలమైన క్షారం అవుతది. అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. వివరణ మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాను. ఎందుకంటే ఇది ఒక్కదాని మీద చాలా బిట్స్ అడుగుతున్నాడు. పీహెచ్ విలువ 7 కంటే తక్కువ ఉంటే అది ఆమ్లం. పీహెచ్ విలువ ఎంత తక్కువ ఉంటే ఆమ్ల స్వభావం అంత బలంగా ఉంటుంది. కావున ద్రావణం ఏ పీహెచ్ ఎంత? 2 అత్యధిక ఆమ్ల స్వభావం కలది. పీహెచ్ విలువ 7 కంటే ఎక్కువ ఉంటే అది క్షారం. పీహెచ్ విలువ పెరిగే కొద్దీ క్షార బలం పెరుగుతూ ఉంది. కాబట్టి ద్రావణం డి పీహెచ్ 13 అత్యధిక క్షార స్వభావం కలిగినది. మరి పీహెచ్ 7 అయితే తటస్థము. ఈ విధంగా కంప్లీట్‌గా నేర్చుకున్నాం పీహెచ్ స్కేల్ గురించి. మానవ శరీర సాధారణ జీవక్రియలు ఏ పీహెచ్ పరిధిలో సాఫీగా సాగుతాయి? మరియు ఆమ్ల వర్షాల పీహెచ్ విలువ ఎంత? గెస్ చేయొచ్చు. ఇందాక వివరణ గనక మనకు తెలిసినట్టయితే ఆన్సర్ అయితే చాలా ఈజీగా గెస్ చేసేయచ్చు. ఆప్షన్ 1 మానవ శరీరం సాధారణంగా 7 నుండి 7.8 పీహెచ్ పరిధిలో జీవక్రియలు సాఫీగా జరుపుకుంటుంది. వర్షపు నీటి పీహెచ్ విలువ 5.6 కంటే తగ్గితే దాన్ని ఆమ్ల వర్షం అంటారు. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. పీహెచ్ విలువ 5.6 కంటే తగ్గితే దాన్ని ఆమ్ల వర్షం అంటారు. ఇది నదులలోని నీటి పీహెచ్‌ను తగ్గించి జలచరాల మనుగడకు అత్యంత హానికరంగా మారుతుంది. నోటిలో పీహెచ్ విలువ ఎంత కంటే తగ్గితే దంతక్షయం ప్రారంభమవుతుంది. దీనికి కారణం మరియు నివారణా పద్ధతులను గుర్తించండి. కింద ఆప్షన్స్ చదివినట్టయితే మీరు చాలా చక్కగా పెట్టేస్తారు. ఆప్షన్ 2 మిగిలినన్నీ కూడా చాలా దూరంగా ఉన్నాయి. ఆప్షన్ 2 పీహెచ్ 5.5 కంటే తగ్గటం వలన దీనివల్ల ఏమవుతదంటే ఎనామిల్ క్షీణించడం జరుగుతది. ఒక్కసారి ఎనామిల్ పోయిందంటే ఇంకా పన్ను బాగు చేయలేం. మరి దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? క్షార స్వభావం గల టూత్ పేస్ట్‌ను వాడాలి. మన టూత్ పేస్ట్‌లన్నీ కూడా క్షార స్వభావాన్ని కలిగే ఉంటాయి. ఎందుకు క్షార స్వభావాన్ని వాడాలి అంటే నోట్లో ఆల్రెడీ పీహెచ్ ఎక్కువగా ఉంది. అంటే ఆమ్ల స్వభావం. ఈ ఆమ్లము, ఈ టూత్ పేస్ట్‌లో ఉండే క్షారం ఈ రెండిట్ల మధ్య చర్య జరిగి అవి న్యూట్రలైజ్ అవ్వటం అనేది జరుగుతది. భోజనం తర్వాత నోటిలోని బ్యాక్టీరియా ఆహారపు రేణువులను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల పీహెచ్ 5.5 కంటే తగ్గితే పంటిపై ఉండే ఎనామిల్ పొర ఆ ఎనామిల్ పొరలో ఏముంటుందంటే కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది. క్షీణించి దంతక్షయం ప్రారంభమవుతుంది. నోటిలోని అదనపు ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి సాధారణంగా క్షార స్వభావం గల టూత్ పేస్ట్‌ను ఉపయోగించాలి. తరువాతి ప్రశ్న ఎసిడిటీతో బాధపడే రోగికి డాక్టర్ యాంటాసిడ్ ఇది టెక్స్ట్ బుక్ నుంచి నేరుగా ఇచ్చినటువంటి బిట్టు. యాంటాసిడ్‌ను సూచిస్తారు. ఎసిడిటీతో బాధపడే రోగికి డాక్టర్ యాంటాసిడ్‌ను సూచిస్తారు. ఈ యాంటాసిడ్‌లో సాధారణంగా ఉండే రసాయనం ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది. గెస్ చేయొచ్చు ఇది కూడా. యెస్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. డైరెక్ట్‌గా అడుగుతాడు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్. ఇది 2, 3 సార్లు చదివినా సరే గుర్తుపెట్టుకోవాలి. జీర్ణాశయంలో ఆహార జీర్ణక్రియ కొరకు సహజంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలవుతుంది. అజీర్తి సమయంలో ఇది అధికంగా విడుదలైనప్పుడు కడుపు నొప్పి, మంట పుడతాయి. దీనిని తటస్థీకరించడానికి బలహీన క్షారాలైన మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్‌లను
యాంటాసిడ్లుగా వాడతారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా డైరెక్ట్‌గా అడుగుతాడు. ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న. తేనెటీగ కుట్టినప్పుడు లేదా మనకి ఈ గడ్డిలో గట్టా నడిచినప్పుడు దూలగుండ ఆకు అనేది ఉంటది. ఈ ఆకులు తగిలినప్పుడు చర్మంపై తీవ్రమైన నొప్పి, మంట పుట్టించే ఆమ్లం ఏది? దీని ఉపశమనానికి దేనిని పూయాలి? సమాధానం అయితే ఆప్షన్ 2 మెథనోయిక్ ఆమ్లం. దీన్నే ఫార్మిక్ ఆమ్లం అని కూడా అంటారు. వంట సోడా పేస్ట్ బలహీనమైనటువంటి క్షారం. తేనెటీగ కుట్టినప్పుడు లేదా దూలగుండి ఆకులు పదునైన రోమాలు గుచ్చుకున్నప్పుడు చర్మంలోకి మెథనోయిక్ ఆమ్లం విడుదలవుతుంది. మనకి చీమ కుట్టినప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తది. దీని ప్రభావం వల్ల మంట పుడుతుంది. ఆమ్లాన్ని తటస్థీకరించడానికి వంట సోడా వంటి బలహీన క్షార పేస్టులను రాస్తే త్వరితంగా ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ ఏదైనా సరే క్షారాన్ని ఉపయోగించాలి. క్షార లక్షణం ఉన్నటువంటి ఏ వస్తువును ఉపయోగించినా ఇది తగ్గుతది. బలహీన ఆమ్లము మరియు బలమైన క్షారాలను తటస్థీకరణ చర్య వలన ఏర్పడే లవణం యొక్క స్వభావం మరియు దాని జలద్రావణ pH విలువలు ఎలా ఉంటాయి? ప్రశ్నలోనే ఆన్సర్ అయితే ఉంది. గెస్ చేయండి కరెక్ట్‌గా. బలమైన క్షారము మరియు బలహీన ఆమ్లము తటస్థీకరణ జరిగింది. ఇందులో ఎవరెక్కువున్నారు? బలమైన క్షారం. కాబట్టి ఫైనల్‌గా వచ్చినటువంటి లవణం ఏదైతే ఉందో దానికి ఇంకా క్షార స్వభావం అయితే ఉంటది. కాబట్టి దాని జలద్రావణం యొక్క pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటది. ఇదే ప్రశ్న కొంచెం మార్చవచ్చు. బలమైన ఆమ్లము, బలహీన క్షారంతో తటస్థీకరణ జరిగినప్పుడు ఏ స్వభావం ఉంటుందంటే, అప్పుడు ఏది బలమైందో చూడండి. బలమైన ఆమ్లం అంటే ఆమ్ల స్వభావం ఉంటది. బలమైన క్షారం అంటే క్షార స్వభావం ఉంటుంది. సాధారణ ఉప్పు జలద్రావణం దీన్నే బైన్ ద్రావణం అని కూడా అంటారు. విద్యుత్ విశ్లేషణ జరిపినప్పుడు జరిగే క్లోర్ ఆల్కలి ప్రక్రియలో ఆనోడ్ మరియు కాథోడ్ వద్ద విడుదలయ్యే వాయువులు వరుసగా ఏవి? ఆనోడ్ వద్ద క్లోరిన్, కాథోడ్ వద్ద హైడ్రోజన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. NaCl జలద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు ధనద్రవమైన ఆనోడ్ వద్ద క్లోరిన్ వాయువు, రుణద్రవమైన కాథోడ్ వద్ద హైడ్రోజన్ వాయువు విడుదలవుతాయి. కాథోడ్ వద్ద బలమైన క్షారం NaOH కూడా ఏర్పడుతుంది. క్లోరిన్ మరియు క్షారం ఏర్పడటం వల్ల దీన్ని క్లోర్ ఆల్కలి ప్రక్రియ అంటారు. ఈ బిట్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మీకు వివరణ ఇవ్వడం జరిగింది. పొడి తడిపిన సున్నం కాల్షియం హైడ్రాక్సైడ్పై క్లోరిన్ వాయువు చర్య జరిపినప్పుడు ఏర్పడే పదార్థం ఏది? దాని రసాయన ఫార్ములాను గుర్తించండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ నేరుగా ఇచ్చేటటువంటి బిట్ ఇది. బ్లీచింగ్ పౌడర్. దీని ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. CaOCl2 CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటారు దీన్ని. పొడి కాల్షియం హైడ్రాక్సైడ్పై క్లోరిన్ వాయువును పంపినప్పుడు కాల్షియం ఆక్సీక్లోరైడ్ లేదా బ్లీచింగ్ పౌడర్ CaOCl2 ఏర్పడుతుంది. దీనిని వస్త్ర పరిశ్రమల్లో బ్లీచింగ్ కొరకు మరియు నీటి శుద్ధి ప్రక్రియల్లో వాడతారు. CaOH twice plus Cl2 gives rise to CaOCl2 plus H2O. క్రింది వాటిలో బ్లీచింగ్ పౌడర్ యొక్క అతి ముఖ్యమైన ఉపయోగం ఏది? అందరూ కరెక్ట్‌గానే పెట్టే అవకాశం ఉంది. త్రాగునీటిని క్రిమిరహితం చేయటానికి. దాంట్లో ఏం జరుగుతదన్నది ఒకసారి మీరు చూసినట్టయితే వివరణలు ఇవ్వడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్ నీటిలో కరిగినప్పుడు క్లోరిన్ వాయువును నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ క్లోరిన్ వాయువు శక్తివంతమైన క్రిమి సంహారిణి. అందువల్ల త్రాగునీటిలో ప్రమాదకరమైన రోగకారక క్రిములను మరియు బ్యాక్టీరియాను చంపి నీటిని క్రిమిరహితం చేయటానికి దీనిని ప్రధానంగా వాడతారు. బేకింగ్ పౌడర్ తయారీలో బేకింగ్ సోడాతో పాటు కలిపే మృదువైన తినదగిన ఆమ్లం ఏది? దాని ఉపయోగం ఏమిటి? గెస్ చేయొచ్చు. ఎస్, టార్టారిక్ ఆమ్లం. బేకింగ్ సోడా అంటే NaHCO3 సోడియం బైకార్బోనేట్ పొడి కేవలం వేడి చేసినప్పుడు లభించే సోడియం కార్బోనేట్ క్షార గుణం కలిగి ఉండటంతో చేదుగా ఉంటుంది. బేకింగ్ పౌడర్లో ఉండే బలహీన టార్టారిక్ ఆమ్లం ఈ క్షార గుణాన్ని తటస్థీకరించి చేదు లేకుండా తీపి లేదా రుచికరమైన సోడియం టార్టరేట్ లవణాన్ని ఇస్తుంది. విడుదలయ్యే CO2 వలన కేకులు మెత్తగా ఉబ్బుతాయి. ఇది కేకుల తయారీలో ఉన్నటువంటి మొత్తం ప్రాసెస్. సో తర్వాత ప్రశ్న చూద్దాం. సోడా యాసిడ్ అగ్నిమాపక యంత్రాలలో మంటలను ఆర్పడానికి ఉపయోగించే ఏ రసాయన పదార్థం నుండి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది? ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఈజీగానే గెస్ చేయొచ్చు. ఎస్, సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా అయితే ఎక్కువగా సోడియం బైకార్బోనేట్ అని ఇస్తారు. సోడా యాసిడ్ అగ్నిమాపక యంత్రాల్లో బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్ NaHCO3 ద్రావణం మరియు ఆమ్ల చర్యం జరిపినప్పుడు వేగంగా పెద్ద మొత్తంలో CO2 వాయువు
ముద్దగా విడుదలవుతుంది. ఈ వాయువు మంటలపై ఆక్సిజన్ చేరకుండా ఒక కవచంలా అడ్డుండి మంటలను విజయవంతంగా ఆర్పివేస్తుంది. మంట మండాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ చేరాలి మంటకి. ఆ మంటకి ఆక్సిజన్ చేరకుండా అడ్డుకుంటదనమాట ఈ ప్రాసెస్‌లో. సో, ఉపయోగించేదేంటి? సోడియం బైకార్బోనేట్ NaHCO3. వాషింగ్ సోడా. దీన్ని ఉతికే సోడా అంటారు. దీని రసాయన ఫార్ములా ఏది? నీటి శాశ్వత కఠినత్వాన్ని తొలగించడానికి దీనిని ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ అయితే Na2CO3 10H2O. ఇది కాల్షియం, మెగ్నీషియం అయాన్‌ను అవక్షేపంగా మారుస్తుంది. Na2CO3 10H2O. వాషింగ్ సోడా రసాయన నామం సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. డెకా అంటే 10. అందువల్ల డెకాహైడ్రేట్. కఠిన జలంలో నిల్వ ఉన్న కరిగిన కాల్షియం Ca+2, మెగ్నీషియం Mg+2 లవణాలతో ఇది చర్య జరిపి వాటిని కరగని కార్బోనేట్లుగా అవక్షేపం చెందిస్తుంది. దీనివల్ల నీటి కఠినత్వం తొలగి అది మంచినీరుగా మారుతుంది. స్ఫటిక జలం అనగా ఏమిటి? స్ఫటిక జలం అనగా ఏమిటి? ఇది కూడా కింద ఆప్షన్స్ నుంచి చెప్పేయచ్చు. ఒక లవణం యొక్క ఒక ఫార్ములా యూనిట్‌లో నిర్దిష్టంగా రసాయనిక బంధం ద్వారా బంధించబడి ఉండే నీటి అణువుల స్థిర సంఖ్యను స్ఫటిక జలం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు. ఉదాహరణకు తడి నీలం రంగు కాపర్ సల్ఫేట్ CuSO4 5H2Oలో 5 నీటి అణువులు స్ఫటిక జలంగా ఉన్నాయి. తర్వాత ప్రశ్న. నీలం రంగు కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను వేడి చేసినప్పుడు అవి తెల్లటి రంగులోనికి మారడానికి గల కారణం ఏమిటి? ఇందాక ప్రశ్న కంటిన్యూషన్ ఇది. గెస్ చేయొచ్చు ఇప్పుడు. ఇలా ఇస్తే తెలిసిపోతుంది. ఎగ్జామ్‌లో ఇచ్చినప్పుడు గుర్తురాదు. అందులో ఉన్న వాటరు ఎవాపరేట్ అయిపోతది. ఎప్పుడైతే మనం వేడి చేస్తామో. స్ఫటిక జలాన్ని కోల్పోవటం వల్ల నీలం రంగులో ఉండే హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O స్ఫటికాలను వేడి చేసినప్పుడు రసాయనికంగా బంధించబడిన 5 నీటి అణువులు ఆవిరి రూపంలో వెళ్ళిపోతాయి. దీనివలన అది డీహైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్‌గా మారిపోద్ది. ఎప్పుడైతే ఓన్లీ కాపర్ సల్ఫేట్ ఉంటుందో అది తెల్లగా ఉంటది. దీనికి తిరిగి కొద్దిగా నీటిని కలిపితే మళ్ళీ నీలి రంగులోని పొందుతుంది. చివరి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన ఫార్ములా మరియు దానిని ఏ పదార్థం నుండి తయారు చేస్తారో గుర్తించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఆన్సర్ అయితే ఆప్షన్ 2 CaSO4 ½ H2O. ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే జిప్సమ్ నుంచి తయారు చేస్తారు. జిప్సమ్ అనగా CaSO4 2H2O. దీన్ని 373 కెల్విన్ వద్ద వేడి చేసినప్పుడు అంటే ఎంత 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసినప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోతే ½ H2Oగా మారుతుంది. అప్పుడు దాన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌గా రూపాంతరం చెందుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్‌లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్‌ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్‌ను అప్లోడ్ చేసున్నాం. ఇదే విధంగా టెట్ పేపర్ 2కు సంబంధించి ఇంకా మోడల్ పేపర్స్ ఏవైనా ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా చూడాలనుకున్నట్టయితే మీరు తప్పకుండా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.